అంటే ఏ విధంగా అనుమానం? అంటే మా సంసారంలో వేరే అతను వస్తున్నాడని అనుమానిస్తుంది మేడం. అసలు ఆ పర్సన్ ఎవరమ్మా? వాళ్ళ ఫ్రెండే మేడం. వాళ్ళతో పాటు ఏదో కల్పిస్తున్నావు అంటే లేదు మేడం, హెల్త్ కోసం ఇస్తున్నా మేడం. పాలిస్తే తప్పేముంది మేడం? నీ ప్లేస్ ని వేరే వాళ్ళని బట్టి చేపిస్తున్నావు. నువ్వు అసలు పక్కన కూడా కూర్చోవంట, నిజమేనా? కూర్చుంటున్నా మేడం పక్కన, కానీ నేను కింద కూర్చుంటానే పైన కూర్చుంటాడు మేడం. ఏదో అన్నా ఏంటేంటి? నాకు అలా ముట్టుకోవడం ఇలా ఉండడం నాకు ఇష్టం పెళ్లి ఉండదు మేడం. చేసుకున్నావు అయితే? నువ్వు ఆ రోజు చూసింది ఇతనే మేడం. వస్తాడు ఆ రోజు? ఇతనే వస్తాడు మేడం డైలీ. లేదు మేడం, ఎందుకు వెళ్తావు వాళ్ళ ఇంటికి? వెళ్ళలేదు మేడం వాళ్ళకి. నేను ఎందుకు వెళ్తాను మేడం? నిజం చెప్పు, అబద్ధాలు చెప్పు. ఇద్దరు కలిసి నా జీవితంతో ఆడుకుంటున్నారు. చెల్లెలో నీ అక్క దగ్గరకో ఎవరినో పంపిస్తే ఊరుకుంటావు నువ్వు? డివోర్స్ కావాలంటుంది ఇప్పుడు అమ్మాయి. అది కాదు మేడం, ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం మేడం. ఇష్టమైతే అట్లాంటి పనులు చేస్తా, ఇంకా నలుగురిని పంపించు చేసే పని. నేను చెయ్యలేనురా, నేను నీ చిన్ననాటి స్నేహితుడిని. మేడం నన్ను బాగా ఫోర్స్ చేశాడు మేడం. చెప్పు మరేంటి, పెళ్లి చేసుకుంటావా? నేను ఎందుకు చేసుకుంటాను మేడం పెళ్లి? చేసుకుంటావు బాగా వచ్చి. నేను కావాలనుకుంటున్నాను మనోడు. ఇట్లా చేస్తే ఏంటి నువ్వు? కావాలి ఒక ఆడపిల్లకి నువ్వు సుఖాన్ని ఇస్తేనే ఉంటుందా? సొంత భార్య దగ్గరికి వాళ్ళకి ఎవరైనా పంపిస్తారా మేడం? అది నీకు తెలియాలమ్మా. సొంత భార్య నాకు దగ్గరికి తెలుసు మేడం, ఆమె అనుకుంటుంది అది అనుమానించుకొని. ఎందుకు అనుకుంటుంది పిచ్చా? చెప్పు నీ పేరు చెప్పు. మేడం వద్దు మేడం, నాకు అశోక్ పేరు వద్దు నవీన్ మేడం. పేరు. మొత్తం పేరు. స్పాయిలర్. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అంటున్నావు. ఫ్రెండ్ భార్య ఏమవుతుంది? చెల్లెలు అవుతుంది. అయితే నీ భార్యతో నన్ను పడుకోబెడతావు, మరి అప్పుడు ఈక్వేషన్ అలా ఎలా మేడం? అట్లా కదా పెళ్లి చేసుకుంటావా? నేను ఎలా చేసుకుంటాను మేడం? మరి ఎందుకున్నావా పెళ్లి చేసుకుని? వాడికి బుద్ధి ఉందా? చెప్పు తీసుకొని కొట్టు. ఇప్పుడు నువ్వేం కావాలనుకుంటున్నావు? తనతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నా మేడం నేను. ఆయన గే అయితే నువ్వు తనతో ఎలా హ్యాపీగా ఎలా ఉంటావు? హ్యాపీగా ఉంటావు? ఏమైంది?